హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓజీకి సంబంధించినటువంటి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి ట్విట్టర్ హ్యాండిల్లో అఫీషియల్గా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విత్ ఓజీ టీమ్, ఓజీ పిక్చర్, అది ఓజీ మూమెంట్ ఇది. సో ఓజీకి సంబంధించినటువంటి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో మన ఓజీతో తీసుకున్నటువంటి లాస్ట్ పిక్చర్ ఇది. సో ఓజీకి సంబంధించినటువంటి డబ్బింగ్ పనులు కానీ, దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఓజీ వాస్ కంప్లీటెడ్ టోటల్లీ. సో ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి ప్రమోషన్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా, టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఒక బ్లాక్ బస్టర్ కొడుతున్నాం రా అనేటువంటి ఆనందం, ఆ సక్సెస్ తాలూకు ముందుగానే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళ ఫేసెస్ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది. సో పిక్చర్ లో మధ్యలో మన ఓజీ పవన్ కళ్యాణ్ గారు ఉంటే, సో ఆయనతో పాటు మూవీకి సంబంధించిన టీము, అలాగే డైరెక్టర్ సుజీత్, డివివి దానయ్య గారు, అలాగే మన సినిమాటోగ్రాఫర్ గారు, అలాగే మొత్తం అందరూ ఆర్ట్ డైరెక్టర్, మొత్తం ఓజీకి సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి పిక్చర్ మొత్తం ఆ గ్రూప్ మొత్తం కనిపిస్తుంది కదా. సో వాళ్ళందరి మొహాల్లో ఒకటే హ్యాపీనెస్, వస్తున్నాము కొడతనాము అంతే. సో రేపటి నుంచి రేపు ఉదయం 10 గంటలకి ఒక అప్డేట్ ఉంది. రేపటి నుంచి అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ప్రమోషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. రేపటి నుంచి పండగ రోజులు మొత్తం ఓజీ రిలీజ్కి ముందు వరకు మొత్తం పండగ. మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఫ్యాన్స్ అనకూడదు, భక్తులు అనాలి, వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి మొదలవుతుంది అసలైనటువంటి పండగ. సో రేపు ఉదయం మార్నింగ్ 10 గంటలకి ఒక సర్ప్రైజ్ అప్డేట్ రాబోతుంది ఫ్యాన్స్ అందరికీ. సో నేను చెప్పాను కదా ఇందాక వీడియోలో, ఖచ్చితంగా సాంగ్ ఉండబోతుంది అని చెప్పేసి నేహా శెట్టితో. సో ఖచ్చితంగా అదే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ట్రైలర్ అప్డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది, దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది, ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే స్వతహాగా ఆయన దిగి హరిహర వీరమలకి ప్రమోట్ చేశారో, ఓజీ చేయాల్సిన అవసరం లేదు. ఓజీ ఇట్ సెల్ఫే ప్రమోషన్. ఆయన అసలు ఎప్పటి నుంచో ఎక్కడికి వెళ్తే అక్కడ హరిహర వీరమలకి చేసినంత ప్రమోషన్ పవన్ కళ్యాణ్ గారు దీనికి చేయరేమని చెప్పేసి చేయాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ఆ సినిమాకి హైప్ లేదు. సో ఆయన దిగారు, రకరకాల ఇంటర్వ్యూస్ చేశారు, ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఓజీకి జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే చాలు, ఎనఫ్. మిగతా అన్ని కూడా ఫ్యాన్స్ చూసుకుంటారు. న్యూట్రల్ ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిపోద్ది సినిమా, రికార్డులు బద్దలైపోతాయి. సో రేపు ఉదయం 10 గంటలకి అప్డేట్ కోసం ఎదురు చూస్తానండి. అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. సో అప్డేట్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు అనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.